మీరు యూఎస్ కానీ ఇలాంటి ఫారిన్ కంట్రీస్కి అయితే వెళ్తున్నారా అండ్ అక్కడ కరెన్సీ అయితే మీకు కావాలి కదా, ఆ కరెన్సీ కోసం మనీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఫీజు అయితే కడుతున్నారా? అలా కాకుండా నేనైతే ఈ వీడియోలో మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను, చివరి దాకా చూసి. నేను యూఎస్ వెళ్ళేటప్పుడు డాలర్స్ కోసం ఇలా ఎయిర్పోర్ట్ లో మనీ ఎక్స్చేంజ్ లో అయితే డాలర్స్ తీసుకున్నాను. మనకి 100 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి 17 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీ అయితే తీసుకుంటారు. మిగతా 83 రూపీస్ వరకే మనకి డాలర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత మనీ అయితే మనకి ఇస్తారు. ఇక్కడే కాదు, ఏ బ్యాంక్ లో అయినా ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా మనకి ట్రాన్సాక్షన్ ఫీజు అయితే తీసుకుంటారు. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, మనకి యూఎస్ లో చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరికైనా వాళ్ళు మనీ పంపించాలన్నా ఏమైనా చేయాలన్నా మనం వాళ్ళకి ఇండియన్ కరెన్సీ ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనము డాలర్స్, వాళ్ళ దగ్గర అయితే క్యాష్ ఉంటుంది అనమాట, కార్డ్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం ఇలాంటి ట్రాన్సాక్షన్ ఫీ అనేది కట్టకుండా మనం డాలర్స్ అయితే తీసుకోవచ్చు. లేదా ఎవరైనా యూఎస్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ దగ్గర డాలర్స్ మిగిలిపోయి ఉంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటే అప్పుడు మనకి చార్జెస్ అనేవి పడకుండా మన మనీ మనకి డాలర్స్ వాల్యూలో వచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ తో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే నేను ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను, అవి తప్పకుండా చూసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.